బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెరిటేజ్ కు విఎస్ఆర్ ఏవియేషన్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు లోకేష్. 2022లో విఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుందని, ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని కలగన్నామా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్ పై కూడా వాళ్ళు తెలిపారు. హెరిటేజ్ కి విఎస్ఆర్ ఏవియేషన్ కి ఎటువంటి సంబంధం లేదని, ఈ సంస్థను స్థాపిస్తే 2022లో విఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్లీజ్ వద్ద ఫైనాన్స్ తీసుకుంది. అనేక ఇతర సంస్థల మాదిరిగానే ఆ సంస్థ కూడా తీసుకుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ గారు విఎస్ఆర్ ఫ్లైట్ లో ఎక్కుతారని, అది యాక్సిడెంట్ గురవుతుందని మేమేమైనా అనుకున్నామా, ఎవరైనా కలగన్నారా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మేమేమన్నా జ్యోతిష్కులమా అని చెప్పి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు డీటెయిల్ సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. విఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారం పై పూర్తి వివరాలు ఒక నోట్ రూపంలో అందిస్తామని చెప్పి కొద్ది క్షణాల క్రితమే ఆ నోట్ ను కూడా విడుదల చేశారు. చిల్లర దొంగలను పట్టుకొని గజదొంగగా వదిలేస్తున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలపై కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా, జగన్ ను పట్టుకోమని ఆయన కోరుతున్నారా అని కూడా ప్రశ్నించారు. ఇంటి విచారణలో తేలిందంతా ఇదే కదా అని కూడా ఆయన వివరించారు. మా మీద 6కు పైగా కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ గానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక, అసైన్మెంట్ భూములపై కూడా కేసులు పెట్టారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలో కాంపిటెంట్ అథారిటీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. మంత్రులకైతే గవర్నరు, ఎమ్మెల్యే తీసుకోవాలి, ఆధారాలను కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కేసులు ఎమ్మెల్యే కేసులను ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి సంవత్సరంలో 300 రోజుల పాటు కూడా కార్యాలయంలో ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయని కూడా అందరూ విద్యార్థులేనని కూడా లోకేష్ చేశారు. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.